స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము దయచేసి 6వ అధ్యాయము వాక్యాన్ని విందాం. మనం అందరం కూడా 8వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఏం పొందుకున్నాడంట? కృప పొందుకున్నాడు. ఆ కాలంలో ఏం జరిగిందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించినట్లయితే, గమనించినట్లయితే, ఆ కాలంలో జలప్రళయం వచ్చింది. నోవహు కాలంలో ఏమొచ్చిందంట? జలప్రళయం వచ్చింది. నీట మునిగిపోకుండా ఏ కుటుంబం బయటపడింది? నోవహు కుటుంబం. ఎందుకు బయటపడింది? కృప ఉంది. నోవహు కుటుంబం మీద ఏముంది? కృప ఉంది. గమనించినట్లయితే కృప మరణం నుంచి ఏం చేసింది? వాళ్ళని విడిపించింది. చూడండి, జలప్రళయంలో నశించిపోకుండా ఏం చేసింది? కృప రక్షించింది. మరి ఆ కాలంలో ఆ తరం వారందరూ కూడా ఏమైపోయారు? నీట మునిగి చనిపోయారు. జలప్రళయము ఆ ప్రాంతాలను ఏం చేసింది? నాశనము చేసింది. ప్రాణాలు కోల్పోయారు. అందరి ప్రాణాలు ఆ జలప్రళయంలో ఏమైనాయి? పోయినాయి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. గమనించినట్లయితే కృప ఉందంట. ఎవరి మీద? నోవహు మీద. ఎవరి మీద? నోవహు మీద కృప ఉంది. ఈరోజు మనము కృపను మరి కోరుకోవాలి. కృప మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కృప మనల్ని నశించిపోకుండా రక్షిస్తుంది, ఆపదల నుంచి విడిపిస్తుంది. ఈ కృప నోవహుకి దేవుడు చూపినట్లుగా మనం చదువుకున్నాం. కానీ ఆ తరం వారందరూ కూడా కృప ఉన్నా కానీ ఏం చేయలేదు? మారలేదు. నోవహు తరం వారందరూ కూడా ఈ కృప ఉన్న సంగతిని తెలిసి కూడా ఏం చేయట్లేదు? తమను తాము మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు. దేవుడు కృప చూపించినటువంటి కుటుంబం మాత్రం ఏమైందండి? రక్షించబడింది. గమనించినట్లయితే రోమా రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. 5వ అధ్యాయము, రోమా పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితముగా విస్తరించనని రాయబడి ఉంది. ఇదే కాలము కృపా కాలము. ఏ కాలం ఇది? కృపాకాలం. అప్పుడు అలా జనులు ఏమయ్యారు? నశించిపోయారు. నీట మునిగి ఏమయ్యారు? చనిపోయారు. దేని మూలంగా? పాపము చేయడము మూలంగా. ఏం చేయడం మూలంగా? పాపం చేయడం మూలంగా. దేవుని మాట వినకపోవడము మూలంగా. దేవుడు శిక్షించడము మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఎందుకు శిక్ష లేదు? ఇప్పుడు ఎందుకు శిక్ష రావట్లేదు? ఇదే కాలము కృపాకాలం. నోవహు మీద కృప చూపించాడు. నోవహు మరణము తప్పించుకున్నాడు. ఏం తప్పించుకున్నాడు? ఇప్పుడు కూడా ఎందుకు ఎంతగా మరి చేసినా, ఎంతగా మరి మన జీవితంలో మనకు తెలుసు మనం ఏం చేసామో. ఎందుకు శిక్ష రావట్లేదు? ఎందుకు శిక్ష విధించబడలేదు? ఆల్రెడీ శిక్ష అంతటి కోసము దేవుడు ఏం చేశాడు? వెల చెల్లించేశాడు. ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం మూలంగా, యేసుక్రీస్తు ప్రభు రక్తము చిందించడం మూలంగా ఏమి లేకుండా పోయింది? శిక్ష లేకుండా. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమీ లేదు, శిక్ష లేదు. అందుకని ఏమి రావట్లేదు? శిక్షలు రావట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం తప్పించారు? శిక్షను తప్పించారు. మనకి రావాల్సిన శిక్ష, ఎవరికి రావాల్సిన శిక్ష? మనం ఏం అడుగుతున్నాం? ప్రభు, పొరపాటు చేసాము, ఏదో తెలియక చేసాము, ఏదో జరిగింది నా జీవితంలో అని చెప్పేసి ఎవరి దగ్గరికి వస్తున్నాం? మనం
దేవుని దగ్గరికి వస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది? క్షమాపణ వస్తుంది. ఎవరికి? ప్రాధేయపడుతున్నా మనకి, ఒప్పుకుంటున్నా మనకి. దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. పాపము ఉన్న చోట ఏమి ఎక్కువ అవుతుందంట? కృప. పాపము ఉంటుంది, అక్కడ ఏం చూపిస్తున్నాడు దేవుడు? కృప చూపిస్తున్నాడు. మరి చాలాసార్లు మనము మరి మంచి మాటలు వింటాం. చాలామంది మనకి మంచి విషయాల గురించి ఎక్కువగా మరి బోధిస్తూ ఉంటారు. బోధించరా? ఏదైనా మరి చెడుగా అనిపించినప్పుడు, ఏదైనా చేయకూడదు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పాస్టర్ గారు, లేకపోతే ఇంకెవరో సంఘ పెద్దలో, లేకపోతే ఇంకెవరో కుటుంబంలో యజమానులో ఏం చెప్తూ ఉంటారు? మంచి విషయాలు మనకి చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు, అలా మరి చెప్తున్న మంచి మాటల వైపు మన మనసు పెడుతున్నామా? అంగీకరిస్తున్నామా? అంగీకరించట్లా. అంగీకరించకపోయినా మరి చెప్పి వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? ఊరుకునే ఉంటాడా? ఊరుకునే ఉన్నాడు. ఏమంటాడు? ఆయన్ని క్షమించు, ఆమెని క్షమించు, మా కుటుంబాన్ని క్షమించు. లేకపోతే పాస్టర్ గారు చెప్పాడు అనుకోండి, ఏం చెప్తాడు? వచ్చి మళ్ళీ తిరిగి ఆమెల్ని క్షమించండి అంటే ఏమవుతుంది? ఇప్పుడు తప్పించుకుంటున్నాం. ఏం తప్పించుకుంటున్నాం? శిక్షను తప్పించుకుంటున్నాం. ఆయన వాక్యం గమనించినట్లయితే పాపము చేయమని కాదండి. ఈ వాక్యం యొక్క ఉద్దేశం పాపము చేయమని కాదు. జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి రావాల్సినటువంటి శిక్షలు ఎందుకు రావట్లేదంటే కృప. ఏమడ్డు వస్తుంది? కృప అడ్డు వస్తుంది. కృప మాత్రం నిన్నేం చేస్తుంది? విడిపిస్తుంది. కృప ఆ పరిస్థితుల్లో ఏ హానికి గురి కాకుండా, ఎటువంటి శిక్షలు రాకుండా దేవుని కృప ఏం చేస్తుంది? నిన్ను విడిపిస్తుంది. అందుకని మనము ఇంకా ఏం చేస్తున్నాం? ఇంకా దేవునికి వేరుగా జీవిస్తూ ఉన్నాం, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. వాక్యం తెలుసు మనకి, దేవుని ఆజ్ఞలు తెలుసు మనకి, దేవుని ప్రేమ మనకు తెలుసు. తెలిసే మన జీవితంలో మనం ఇంకా కఠినం అవుతున్నాం, కఠినంగా జీవిస్తూ ఉన్నాం. దేవుని విషయంలో కఠినమైన ఆలోచనలే మనం చేస్తున్నాం, కానీ దేవుని విషయంలో మరి వాక్యానుసారంగా ఆలోచనలు మనము చేయటం లేదు. దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉంది, దేవుడు మనల్ని ఏ విధంగా చక్కగా జీవించమని కోరుతూ ఉన్నాడు, ఆయన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఎందుకు మనకి ఇంకా కృప చూపిస్తున్నాడు, ఎందుకు చూపిస్తున్నాడు కృప? ఇంకా మారుతారని, ఇంకా మార్చుకుంటారని, ఇంకా తిరిగి వస్తారని, ఇంకా సరి చేసుకుంటారని ఆయన ఏం చూపిస్తున్నాడు? మన మీద కృప చూపిస్తున్నాడు. జరిగే వాటిలన్నిటిని తెలియక కాదు, ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు అంటారా? ఏం చేస్తున్నామో తెలియదా? మన జీవితం ఎలాంటిది, మన బ్రతికి ఎలాంటిది ఆయనకి బాగా తెలుసు. అయినా సరే ఎందుకు రావట్లేదు కోపం? ఆయనకి ఎందుకు రావట్లేదు? ఎందుకు కోపపడట్లేదు? కోపపడాల్సిన పరిస్థితే, కోపపడాల్సినటువంటి సమయమే, ఎందుకు కోపపడట్లేదు? కృప. ఏంటండి? కృప. తండ్రి వీరేమి చేయించినారు, వీరెరుగారు కనుక వీరిని క్షమించు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. మనల్ని చూడండి విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, మనం నాశనం అవడం ఆయనకి ఇష్టము లేదు, మనం మరణించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ మన మీద చూపిస్తున్నాడు. అందుకని మనం అందరం కూడా ఈరోజు ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన ప్రేమను మనం కూడా గుర్తించాలి. ఈరోజు ఇంకా భూమి మీద మనము మరి జీవించగలుగుతున్నాం అంటే మన భక్తి వలన కాదు, మన మంచితనము అలా కాదు. చూడండి మరి ఇంకేవి కూడా కాదండి, కేవలం ఆయన కృప. మనము పడిపోతూ ఉన్నాము, పడిపోతూ అడుగడుగున మరి దేవునికి దూరం అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టకుండా మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే తప్పిస్తూ, విడిపిస్తూ, చేర్చుకుని మరలా చూడండి తన సొంతము చేసుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లోనే ఆయన ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాలు. ఆయన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అంటే, ఆయన ఎందుకు ప్రాణాలు పెట్టాల్సిన పరిస్థితి అంటే, నీవు ఆ స్థానంలో ఉండి ఏం అనుభవించాలి? ఆ శిక్షను అనుభవించాలి. మనం ఆ శిక్షను అనుభవించాలి. మనకు వచ్చే శిక్ష అంత భయంకరమైనటువంటి శిక్ష, కానీ ఆయన ఆ శిక్ష మనకు విధించబడ్డం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. అందుకోసమే ఆయన వచ్చి ఏం చేశాడు? ఆ శిక్షను ఆయన మీద వేసుకుని మన మీద ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు.
మరి అర్థమవుతుందా? ఆ త్యాగము ఆలోచించావా? ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? ఈరోజు నీ జీవితము మరి ఎలా జీవిస్తున్నావు? దేవుని వాక్యం ఏ విధంగా మరి ఆజ్ఞాపిస్తూ ఉంది? దేవుడు ఎలాగూ మరి నీకు బోధిస్తూ ఉన్నాడో, ఆ మాటలు ఎంత గొప్పవో ఆలోచించాలి. నోవాహు కాలంలో అయితే ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. నోవాహు కాలంలో ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ప్రజలకు మరి వినిపించాడు దేవుడు వార్తను, కానీ ప్రజలు ఏం చేయలేదు? ఆ వార్తను అసలు మరి సీరియస్గా తీసుకుంటే బాగుండేది. సీరియస్గా తీసుకోవట్లేదు. ఎలా తీసుకుంటున్నారు? ఆ వార్తను సింపుల్గా తీసుకుంటున్నారు. వాక్యం ఎలా చెప్తారులే, వాళ్ళు చెప్పాలి, మనమే కూర్చొని వినాలి. చెప్పేవాళ్ళకి అసలు ఏం పని ఉందా? వాళ్ళు చెప్పేవాళ్ళకి అసలు ఏం పని లేదు. పని ఏమి లేక అరుతుంటారు అలాగా. అంతే కదండి. ఇది అరవటం కాదండి. ఒకరోజు మనం అందరం కూడా గుండెలు బాదుకునే రోజు వస్తుంది. రోధించే రోజు ఒకరోజు వస్తుంది. తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికుండదు, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథలై అరిచే రోజు వస్తుంది. ఆ రోజు చూడండి, రాకముందే దేవుడు కృప చూపించి చెప్తూ ఉన్నటువంటి మాట ఇది. మార్చుకో, ఇదే సరి అయినటువంటి సమయము, అనుకూల సమయము. భూమి మీద ఉన్నటువంటి మనము కృపను బట్టి భూమి మీద ఉన్నాం. గుర్తుంచుకోండి. దేన్ని బట్టి? ఏదో మంచితనమనో, లేకపోతే ఏదో ధర్మకార్యాలు చేస్తున్నామో, ఏదో మేలు చేసామని చెప్పేసి భూమి మీద ఇంకా మనం మిగిలిలేమండి. మనకంటే పుణ్యాత్ములు వెళ్ళిపోయారు, మనకంటే జ్ఞానులు వెళ్ళిపోయారు, తెలివి కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే మనం ఏం గొప్పవాళ్ళము కాదు. కానీ ఎందుకు ఇంకా భూమి మీద మనల్ని దేవుడు పోషిస్తున్నాడు తెలుసా? ఇంకా రక్షించబడతావు నువ్వు, ఇంకా ఈ రక్షణ విలువ తెలుసుకుంటావు, పరలోక రాజ్యం నువ్వు కూడా చేర్చబడాలని. అందుకోసం ఆయన ఏం చూపిస్తున్నాడు? ఇంకా కృప. ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుందంటే, ఇంకా అవకాశాన్ని ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, ఇప్పుడైనా సరే, ఈరోజైనా సరే, ఈ మాటలు వింటున్నప్పుడైనా సరే నిన్ను నీవు సరి చేసుకుంటావని, నిన్ను నీవు అప్పగించుకుంటావని, నిన్ను నీవు మార్చుకుంటావని దేవుడు ఇంకా ఆలస్యము చేస్తున్నాడు. అంతేకాని మంచితనం వల్ల, భక్తి వలన, నీతి వలన కాదండి. మన నీతి వలన రక్షించబడుతున్నాం మనం కాదండి. బైబిల్ అలా మరి రాయబడలేదు. నీతి వలన కాదు రక్షించబడుతుంది, కృప వలన మనము రక్షించబడ్డాం. ఆయన కృప చూపించాడు కాబట్టి మార్గాలు తెరిచి బాప్తిస్మం వల్ల మీకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఆయన కృప చూపించాడు కాబట్టి, ఆయన అంగీకరించాడు కాబట్టి, ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి మన జీవితంలో ఈ కార్యక్రమాల ద్వారా మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. దేవుని పిల్లలు అవ్వడానికి ఏమొస్తుంది? అవకాశం వస్తుంది. ఇప్పుడు ఎవరి పిల్లలు అవుతున్నాం? మనం దేవుని పిల్లలు అవుతున్నాం. అసలు అర్హత మనకు ఉందా అంటే అర్హత లేదు. దేన్ని చూపిస్తున్నాడు ఆయన మన మీద? కృపను. ఏం చూపిస్తున్నాడు? కృపను చూపిస్తున్నాడండి. ఇంతగా మన మీద ప్రేమ చూపించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? మనల్ని ఎవరైనా ఇంతగా ప్రేమిస్తారా? మనుషుల్లో చూడండి, మరి ఇంత ప్రేమ ఉంటుందా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇంకా మనము చేసే కార్యాలన్నిటిని బట్టి ఎందుకు మనం క్షేమంగా ఉన్నాం? ఎందుకు క్షేమంగా ఉన్నాం? ఇంకా బాగా నమ్మకం, బాగా ధైర్యం అండి. ఇంకేం రాలేదుగా, మనం చూసుకుంటాం. ఏమని చూసుకుని? మనం చూసుకుని ఇంకా నాకేమి అవలా, ఏం అవ్వట్లేదు అనుకుంటున్నాం. ఎందుకని అవ్వట్లేదు అనుకుంటున్నాం? కృప. ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కృప అపరిమితంగా చూపిస్తున్నాడంట. అందుకని మనం ఇంకా తప్పించుకోగలుగుతున్నాం. జీవించడానికి ఇంకా మార్గాలు ఎందుకు ఉన్నాయంటే ఆయన కృప మన మీద చూపిస్తున్నాడు. అందుకని ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని ఎదిరించడం మంచిది కాదు. ఎదిరించినందువల్ల ఏమీ కూడా లాభము లేదు. ఆ రోజు నోవాహుని ఎదిరించారు, నోవాహు ప్రకటించిన ప్రకటనకు కూడా ఎదిరించారు, దేవుణ్ణి ఎదిరించారు. ఎదిరించినందువల్ల ఏమయ్యారు? వాళ్ళు నీట మునిగి చనిపోయారు.
ఆయన చెప్పాడు 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 ఏమని చెప్పాడు? మారమని చెప్పాడండి. ఇక మార్చుకోమని చెప్పాడు. ఇక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేయని చెప్పాడండి. చెప్పినన్ని రోజులు విన్నారు. ఆ చెప్పిన రోజు కూడా వచ్చేసింది. వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? ఆయన చెప్పిన రోజు వచ్చేసింది. ఇంకా 40 రోజులు అని చెప్పాడు. ఇంకా ఎన్ని రోజులు? ఏమొస్తుంది భూమి మీదకి? వర్షం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? ఈరోజు మనకు కూడా దేవుడు ముందు గతిని గురించి చెప్పి, భవిష్యత్తుని గురించి చెప్పి, జరగబోయే విషయాలన్నిటి గురించి చెప్పి, భయపెట్టడానికి కాదు ఈ విషయాలు. భయపెట్టడానికి చెప్తాడండి ఆయన. భయపెట్టడానికి కాదు. ఆయనకి ద్వేషం లేదు, పగ లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ చెప్తున్నటువంటి మాట ఇది. మార్చుకోవాల్సిన వాటిని మార్చుకుంటే ఆ తరం వారందరూ కూడా నశించిపోయారు, కానీ ఆయనకి 980 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు. స్తోత్రాలు చెల్లించండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నోవాహు? 980. 950 అండి, క్షమించండి, 950. 500 సంవత్సరాలు అప్పుడు ఏమైపోయారు ఆ తరం వాళ్ళందరూ? సుమారుగా చెప్పానండి నేను. ఈయన కృప. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెడితే దేవుడు ఏం చూపిస్తాడు? నీ మీద కృప, నీ కుటుంబం మీద కృప, నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదము నువ్వు అనుభవించవచ్చు. ఇలా దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనం చూడొచ్చండి. గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే ఆయన కృప చూపడం మానడు. మనం వినకపోయినా ఏం చెప్పడం మానడు? మనం వినకపోయినా, మనం మానకపోయినా, మనం విడిచిపెట్టకపోయినా, మనల్ని మనం మార్చుకోకపోయినా ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎప్పటిదాకా? నిర్ణయించిన దాన్ని ఎప్పటిదాకా? ఒక నిర్ణయాన్ని నిర్ణయించాడు నీ గురించి. నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆయన నిర్ణయించిన దాన్ని నెరవేర్చబోయే ముందే దేవుడు చెప్తాడు. జరిగిపోయిన తర్వాత చెప్పడండి ఆయన. జరగాల్సిన దాన్ని జరగబోయేదానికి ముందే చెప్తాడు. నేనేవే పట్టణాన్ని పంపించి ఇంకా 40 రోజులకి ఈ పట్టణాన్ని నేనేం చేయబోతున్నాను? నాశనం చేయబోతున్నాను. దేవుడు చెప్పాడండి, నేనేవే పట్టణానికి వెళ్ళు యోనా, ఇంకా 40 రోజులే టైం ఉందని చెప్పు. ఎన్ని రోజులు? 40 రోజులే టైం. లెక్క పెట్టేసా నేను. ఒకవేళ మన గురించి కూడా లెక్కలు దేవుడు తేల్చేస్తే ఆలోచించుకోవాలి. మనం లెక్క పెట్టేసాడు అనుకోండి, దేవుడు దినాలు లెక్క పెట్టేసాడు అనుకోండి, ఏం చేయాలి? మనం సిద్ధము చేసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? లెక్క పెట్టేస్తే ఏం చేయాలి మనం? ఏమి లెక్క పెడితే? ఇదిగో లెక్క, ఇదిగో విను, ఇదిగో ఇలాంటి జీవితం ఇది, ఇది నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఇలాంటి జీవితాన్ని కోరుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు నీతో మాట్లాడి లెక్క చెప్పాడు అనుకోండి. అప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే నిన్ను నువ్వు సిద్ధము చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహింపు నీకు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తూ నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఏం చేయాలి? మనము గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, మరి దేవుని వాక్యము, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. ఆయన కృప చూపుతున్నాడు. ఇంకా ఎంతకాలము? ఎంతకాలం కృప చూపుతాడు? ఇలా నినివే పట్టణము చేశారు చేశారు చేశారు. దేవుడు ఒక రోజున వాళ్ళ మీద ఏం చూపించబోతున్నానని చెప్పాడు? పాపము. చెప్పండి, ఏం చూపించబోతున్నాను? పాపం చూపించబోతున్నాను అని చెప్పేసి వాళ్ళకి ఏం పంపిస్తున్నాడు? వార్త పంపిస్తున్నాడు. ఏ వార్త? ఇదిగో నాశనం చేయబోతున్నానని వార్త పంపించాడు. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు రాజుతో సహా గోని పట్ట కట్టుకుని ప్రజలందరూ కలిసి ఏం చేశారంట? ఉపవాసం ఉండి, ప్రభువా మారిపోతాం, విడిచిపెట్టేస్తాం అని చెప్పేసి ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. ఎవరితో సమాధాన పడుతున్నారు? ఎవరితో సమాధాన పడాలి? మనం దేవునితో సమాధాన పడాలి.
అప్పుడు దేవుడు ఏం చూపించాడు వాళ్ళ మీద? చేయను ఉద్దేశించిన కీడుని ఏం చేశాడు? చేయకుండా మానేశాడు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. చేయడానికే ఇక 40 రోజుల్లో నాశనం చేయడానికే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కానీ వాళ్ళు మారడం వల్ల, వాళ్ళు మార్చుకోవడం వల్ల, వాళ్ళు విడిచిపెట్టడం వల్ల చేయాల్సిన దాన్ని ఏం చేశాడు? చేయకుండా ఏం చూపిస్తానంటున్నాడు ఇప్పుడు ఆయన? కృప చూపిస్తాను. ఏం చూపిస్తాడు మన మీద? కృప. ఏం కావాలి నీకు? దేవుడే మన ఎదుటి నిలబడి ఏం కావాలో కోరుకుండా నిడితే మీరు ఏం కోరుకుంటారు? అయ్యా ఇల్లు ఉంది కానీ కరెంట్ లేదు, కరెంట్ ఉంది కానీ ఇల్లు లేదు, కరెంటు ఇల్లు ఉంది కానీ ఏసీ లేదు, ఏసీలోకి వెళ్తేనే జలుబు చేస్తుంది, ఆరోగ్యం లేదు, ఇలా ఏవో కోరుకుంటాం కదా మనం. ఇవన్నీ ఉన్నా పరలోకం వెళ్తావా? ఇల్లు మనం పరలోకం తీసుకెళ్ళద్దా? ఈ లోకంలో ఉన్నాయి, మనం పరలోకం తీసుకెళ్తాయా? ఇవి తీసుకెళ్ళం. మనం పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఏ మనసు పొందాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు నోవాహు మీద కృప వచ్చిందంటే అతనిలో మనసు ఎలా ఉంది? మారింది. అతని మనసు మారింది. అతడు దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నాడు. ఆ కుటుంబానికి దేవునికి సంబంధం, సహవాసం ఉంది. అందరికీ మరణం వచ్చింది కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మరణము. దేవుడు ఏం చేశాడు? ఉందా మీకు ఆ ధైర్యం? దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు ఈ క్షణం యేసయ్య నా దగ్గరికి వచ్చి నిలబడితే నాలో నేరమేమి కనిపించదు ఆయనకి. ఉందా ధైర్యం? ఈ క్షణం వచ్చి ఆయన ముందు నిలబడితే అంత ధైర్యంగా ఆయన ముందు నిలబడడానికి ఉందా మనకు ధైర్యం? ఉండాలి. అలాంటి ధైర్యంతో ఉండాలి. ఎప్పుడు వస్తాడు, ఏ గడియ, ఏ జాము వస్తాడు ఆయనకి తెలుసా? తెలియదండి. రెప్పపాటును వచ్చి ఆయన వెళ్ళిపోతారు. అందుకని ఈరోజు మనం అందరం కూడా ఏం చేసుకోవాలి? మనల్ని కాల్చుకోవాలి, మనల్ని మనం సిద్ధము చేసుకోవాలి. ఎందుకు శిక్ష రావట్లేదు? ఎందుకు పాడు పనులు చేసిన శిక్ష రావట్లేదు? ఎందుకు వ్యర్థమైన చేసిన శిక్ష రావట్లేదు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? అక్కడ పడి ఆయన ఏడుస్తున్నాడు. ఎవరైనా ఒక పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఎక్కడ పడి ఏడుస్తుంటాడు ఆయన? ఏ తోటలోకి వెళ్ళి ఏడుస్తాడు, అక్కడ కూడా ఏడుస్తాడు, అక్కడ కూడా గగ్గోలు పెడుతుంటాడు. లేకపోతే ఇంటికాడ ఉన్న గగ్గోలు పెడుతుంటాడు. ఏమని? వాళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు. ఎవరిని? మోషే అంట నాశనం చేయడానికి దేవుడు సిద్ధమైతే నన్ను చంపేయి. ఎవరిని? ఎవరి మీద శిక్ష? ప్రజల మీద. ఎవరు వెళ్ళారు ముందుకి? నన్ను చంపయ్యా. దేవుడు ఏం చేశాడు? మళ్ళీ కృప. ఎవరి మీద? మళ్ళీ కృప చూపిస్తున్నానండి. ఎందుకు ఇంకా ఆలస్యం చేయడం? ఎందుకు? అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మనము వినియోగించుకోవట్లేదు? ఎందుకు? దేవుడు కృప చూపిస్తున్నందుకు మనం ఎందుకు ఇంకా మొండిగా మూర్ఖంగా ఉండాలి? అవసరం అంటారా? చేయడం అవసరం అంటారా? అలాంటివి చేసినందువల్ల లాభం ఏమైనా ఉందంటారా? మన జీవితంలో వ్యర్థమైనవి చేసినంతకాలం ఏం పోగొట్టుకుంటామో తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకుంటాం. రావాల్సినవన్నీ కూడా ఏమవుతాయి? నీ మీదకి రావాల్సినవన్నీ కూడా ఆగిపోతున్నాయి. నువ్వు అనుభవించాల్సినటువంటి వయసులో అనుభవించకుండా ఏమవుతున్నాయి? అన్నీ కూడా నీకు దూరంగా అవుతున్నాయి. ఎందుకు దూరం అవుతున్నాయి? ఏం కనపడుతున్నాయి ఆయనకి నీ ముందు? ఏం చూస్తున్నాడు ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు? ఒకవేళ వేసే మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మన దగ్గర ఏమున్నాయి? ఆయన కనపడతాయి, కనపడలా? ఏం కనపడతాయి? ఏం చేస్తున్నావు చూడ్డా? ఒకవేళ బూతులు మాట్లాడుతున్నావు అనుకోండి, వ్యర్థమైనవి మాట్లాడుతున్నావు అనుకోండి, ఏదో చుట్టో వీడియో మందో తాగుతున్నావు అనుకోండి, లేకపోతే ఎక్కడో ఏదో వ్యర్థమైన సంభాషణలు ఏవో చేస్తున్నావు అనుకోండి, అవన్నీ కూడా అడ్డుగా ఏమవుతాయి? దేవునికి మనకు అడ్డుగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు దేవుడు పంపించాల్సినటువంటి ఆ ప్యాకేజ్ ఏమవుతుంది? ఆగుద్దా? వస్తుందా? రిపోర్ట్ ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. అడ్రస్ ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. జిల్లా కరెక్ట్గా ఉండాలి, ఊరు కరెక్ట్గా ఉండాలి, ఇంటి నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి. అన్నీ మనం రికార్డు ప్రకారంగా చక్కగా వెళ్తేనే మనకి ఇవ్వాల్సినవి ఏవైనా పథకాలు ఉంటే అప్పుడు పథకాలన్నీ మనకి వస్తాయి. ఒకవేళ సుబ్బమ్మ పేరులో కనుక సుబ్బారావు పడింది అనుకోండి, గగ్గోలు పెట్టాల్సిందే.
నేను బ్రతికే ఉన్నానన్నా నమ్ముద్దా? ఇదిగా మా సిస్టంలో ఏమైనా ఉంది, సుబ్బారావు అని ఉంది. కాదయ్యా నేను సుబ్బమ్మని అని కూర్చుని అక్కడ కుర్చీలో ప్రాధేయపడిన ఏమవుతుంది పని. ఇప్పుడు ఏం చేసుకురావాలి? సుబ్బమ్మ అని మార్చు రావాలి, వెళ్ళి ఏం చేయాలి? అలాగే మనం కూడా ఇంకా మార్చుకోవాల్సినవి ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎవరి కోసం మార్చుకోవాలి? నువ్వు ఆశీర్వదింపబడడం కోసమే మార్చుకోవాలి. నీ కుటుంబం ఆశీర్వదింపబడడం కోసమే మార్చుకోవాలి. కృప ఇంకా నీ మీద ఏం చూపిస్తున్నాడంట ఆయన? కృప. మారకపోయినా కృప చూపిస్తున్నాడు, వినకపోయినా కృప చూపిస్తున్నాడు, మార్చుకోలేకపోయినా కృప చూపిస్తున్నాడు. ఎంత ఎక్కువగా చేసినా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. నువ్వు నలిగిపోతున్నావు, నీకు తెలుసు. నువ్వు భరిస్తున్నవన్నీ కూడా నీకు బాగా తెలుసు. నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీకు తెలుసు. అవి ఎందుకోసం వస్తున్నాయో కూడా నీకు తెలుసు. ఆ భయం కూడా నీకు ఉంది. మార్చుకోవాలనుకో నీకు తెలుసు. అయినను సరే ఏం చేస్తున్నావు? అయినను సరే ఇంకా మొండికి వేస్తున్నాం మనము. మొండికి వేయటం వల్ల ఆయన కూడా ఏం చూపిస్తున్నాను అంటున్నాడు? కృప చూపిస్తున్నాను. కృప చూపించడం వల్ల మనము ఏం కోల్పోతున్నామో తెలుసా? కృప చూపించడం వల్ల ఏమి మరి మనకు రావాలి అవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆగిపోతాయి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే ఏ వ్యక్తి కూడా మూర్ఖంగా ఉండడం మంచిది కాదు, వ్యతిరేకంగా ఉండడం మంచిది కాదు. మన జీవితంలో దేవుడు నిర్ణయించినటువంటి మరి దినాలన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసా? 23వ కీర్తనలో 6వ వచనంలో ఉంటుంది, కృపాక్షేమములే మీ వెంట వస్తాయి. ఉన్నామా క్షేమంగా? మన కాలం అంతా క్షేమంగానే ఉందా? క్షేమంగా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి? కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇదండి దేవుడు మనిషికి నిర్ణయించిన కాలం. అర్థమవుతుందా? నీకు దేవుడు ఏమి నిర్ణయించాడో తెలుసా? నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఎలా ఉండాలి? కృపాక్షేమములే. కృపాక్షేమం. క్షేమంగా ఉండాలంటే మనం ఎలా ఉన్నాం? మనం ఒక్కొక్కరికి మనకు తెలీదా? మన కుటుంబం ఎలా మనకు తెలీదా? తెలుసండి. మరి ఎందుకు దేవుడు అలా నిర్ణయిస్తే ఇలా మన జీవితం ఉంది? దేవుడు నిర్ణయించిన దానికి మనం అనుభవించేదానికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంత వేరుగా మన జీవితంలో మనం అనుభవించాల్సి వస్తుంది? చేదైన అనుభవాలు కూడా ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? నయోమికి ఏ అనుభవం ఎదురైందంట? చేదైన అనుభవం ఎదురైందంట. ఎందుకు చేదైన అనుభవం వచ్చింది? క్షేమం ఎందుకు లేదు? ఆమె ఏం వదిలేసింది? బెత్లెహేమును వదిలేసింది. ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు వెళ్ళింది. ఎందుకు ఆ ప్రాంతాలు మారి ఆ ప్రాంతంలోనికి వెళ్ళింది? అక్కడ పచ్చటి పొలాలు ఉన్నాయంట. 24 గంటలు ఏం చేసుకోవచ్చు? పని చేసుకోవచ్చు. పని చేసుకుంటే ఏమొస్తాయి? పని చేసుకుంటే ఏమొస్తాయి మీకు తెలియదు కదండి, తెలుసా? ఈ బెత్లెహేములో ఉంటే బ్రతుకుతానో బ్రతకలేనో అనుకుంది. ఎక్కడికి వెళ్తే బ్రతకొచ్చు అనుకుంది? మోయాబు వెళ్తే బ్రతకొచ్చు అనుకుంది. కృపకు ఎడమైంది. చెప్పండి దేనికి? కృపకు ఎడమైపోయింది. కృప లేకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలనుకుంది. కృప లేనందువల్ల ఏమెదురైనాయి? అపాయము, ప్రమాదము, మరణాలు ఏమొచ్చినాయి? మరణాలు ఎదురైనాయి. గమనించినట్లయితే భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. వెళ్ళిందేమో ఎంతమంది? 4. వెళ్ళింది ఎంతమంది? తిరిగి వచ్చింది ఒకటే. 3 అయిపోయానంటుంది. ఏమైపోయిందంట? సమృద్ధి కలిగింది ఏమైపోయింది? 3 అయిపోయింది. దేవుడు కృప చూపించాడు. బెత్లెహేములో వాళ్ళందరినీ కూడా ఏం చూపించాడు? కృప చూపించాడు. మోయాబు వెళ్ళినందువల్ల ఏం లేదు? కృప లేదండి. కృప కావాలా? సంపద కావాలా? ఏం కావాలి? అమ్మ ఏం కావాలి మీకు? కృపను కోరుకోండి. ఏం కావాలి? కృప. గమనించినట్లయితే నోవాహు కాలంలో కృప పొందుకున్నాడు కాబట్టి మరణంలోంచి తప్పించుకున్నాడు.
ఆ ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో బయటపడ్డాడు. గమనించినట్లయితే కృపకు చూడండి మించింది ఏది కూడా లేదు. ఈరోజు మందిరంలో ఏం పొందుకుంటున్నాం? మనం ఆరాధిస్తే ఏం పొందుకుంటాం? ఆయన పాదాల దగ్గరికి వస్తే ఏం పొందుకుంటాం? మళ్ళీ ఎక్కడికి వచ్చా కృప వచ్చింది నయోమికి? ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. అయ్యా మళ్ళీ వచ్చానయ్యా నేను, మళ్ళీ నన్ను చేర్చుకోయ్యా అని అంటుంది. మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతుంది. గమనించినట్లయితే ఆమెతో కూడా ఒక వ్యక్తి ఉంది, గొప్ప వ్యక్తి. ఆవిడ ఎవరావిడే? రూతు. ఎవరావిడే? రూతు. ఈ దేవుడే ఆ దేవుడు అంటుంది. చాలా సున్నితమైన మనిషి అనమాట. చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఎంత ప్రేమ ఉందో తెలుసా? వృద్ధురాలను ప్రేమించింది ఆవిడ. ఏ ఆధారం లేనటువంటి ఆవిడకి అండగా నిలబడింది ఆవిడ. ఈ అనాథని నేనేం చేస్తాను? పోషిస్తాను, భరిస్తాను. ఎంతమంది ఉన్నారండి ఈరోజు అలా త్యాగం? ఎవరి కోసం? దేవుడిని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి? మనుషులు కూడా ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని కూడా ప్రేమించాలి. ఉన్నప్పుడా? కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రేమ చూపించాలి. నువ్వు చేసే పరిచర్య అది. నీ భక్తి అలా చక్కగా కనిపించాలి దేవునికి. అలా నువ్వు జీవించాలి. ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తిరిగి నీకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. నువ్వు చేస్తే దేవుడు నీకు తిరిగి మరలా సహాయం చేస్తాడా చేయడా? మనం మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడా చేయడా? మనము ఒక మేలు కోసం వచ్చే ఈ వారం ఏమండి ఎంతమంది వచ్చారు? మేలు చేయాలి, దేవుడు మేలు చేయాలా మీకు వద్దా? చేయాలన్న వాళ్ళు ఒకసారి దేవుడు నాకు మేలు చేయాలన్న వాళ్ళు చేయొద్దండి. అందరూ ఎత్తారు. ఓకే, అందరినీ దేవుడు దీవించిన కాక. సార్ మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీరు ముందు మేలు చేయండి, దేవుడు తర్వాత మీకేం చేస్తాడు? ముందు మీరు కోరుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? ముందు మీరు చేయాలి. ఏం చేయాలి? మేలు. దండం పెట్టండి. ఎవరికి? కొద్ది మంచినీళ్ళు ఇవ్వండి. కొద్దిగా రోగంతో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పండి. బలహీనల్ని ప్రార్థన చేయండి. అలా మంచి పనులు అంటే మీకు ఏదో ఆస్తి ఉంటే అది అమ్మేసి వాళ్ళకి ఇచ్చేయమనట్లా. కొద్ది మంచి పనులు, కొద్ది మంచిగా ప్రవర్తించడం, మంచి కనబడటం కనుక మనం నేర్చుకోగలిగినట్లయితే మనం చేసే తిరిగి దేవుడు మరలా మన జీవితంలో మేలు చేస్తాడండి. రూతు ఏం చేసింది? మేలు చేసింది. కొద్దిగా పొలంలో ఆయన భోజనం పెట్టాడంట. ఎవరో? బోయాజు. ఆయన ఏదో ఆహారం తినేది పెడితే కొద్దిగా తిని ఏం చేసిందంట? మళ్ళీ దాచుకుని తీసుకొచ్చి ఎవరికి పెట్టిందంట? అతే ఆకలితో ఉన్నావు, నువ్వు పొద్దునుంచి ఏం తినలేదు, నేను అసలు వండడానికి ఇంట్లో ఏమీ లేవు, ఇదిగో నేను మధ్యాహ్నం కొద్దిగా తిన్నాను, వాళ్ళు పెట్టారు. ఎవరు పెట్టారు? ఆ పొలంలో ఉన్న యజమాని పెట్టాడు. నన్ను చూసి, నా స్థితిని చూసి, నా ఆకారం చూసి, నా రూపురేఖలు చూసి ఆయనకి ఏం కలిగింది? జాలి కలిగింది. ఆయన నాకు ఆహారం పెట్టాడు, కొద్దిగా తిని నేను తీసుకొచ్చాను. మనం కూడా ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, జాలి చూపించాలి, దయ చూపించాలి, ప్రేమ చూపించాలి. ఇది నాగేశ్వరం అత్తయ్య గారు చెప్తుంది ముందే, నేను చూపిస్తానని. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. గమనించినట్లయితే మరి చక్కగా అరే ఒకసారి 2 సార్లు వెళ్ళాము వాళ్ళ ఇంటి దగ్గరికి. నేను అప్పుడు పాలకి వెళ్తున్నాను, అంతే ప్రార్థన చేస్తాను. చెయ్యయ్యా నువ్వు రావటం మంచిదని చెప్పేసి 2 బొప్పాస్కాయలు తీసుకొచ్చి అప్పటికప్పుడు ఆ పనిలో ఉంది. ఏం చేస్తుంది ఆవిడ? ప్రేమ చూపిస్తుంది. దాన్ని ఏమంటారు? ప్రేమ. నువ్వు సేవకుడికి ఒట్టిగా తిరిగి వెళ్ళకూడదు. సేవకుడు వచ్చినప్పుడు ఏం చేయాలంట? అత్తయ్య సేవకుడు అయితే మేము ఇప్పుడు వరకు మీ దగ్గర తీసుకుంటూనే ఉన్నాం అంటే, కాదు అప్పుడు వేరే, ఇప్పుడు వేరేనంట. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. అంటే ఏది ఇచ్చినా దేవుడు మరలా తిరిగి దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం కోసమే దేవుని దృష్టిలో ఉన్నావు. నువ్వు తక్కువ వాడవు కాదు, నువ్వు తక్కువ దానివి కావు. దేవుని దృష్టిలో ఘనమైన దానివి, ఘనమైన వాడవి. కనుక మనకున్నటువంటి స్థితిని మార్చడం కోసం దేవుడు మరి మన ముందు నిలబడి మనతో ఇలాగ మాట్లాడుతున్నాడు.
ఏం మాట్లాడుతున్నాడంటే, గమనించినట్లయితే మనం జీవించే జీవితంలో లోపాలు ఏమైనా ఉన్నట్లయితే, వ్యతిరేకతలు ఏమైనా ఉన్నట్లయితే చూడండి, వాటిని విడిచిపెట్టగలిగినట్లయితే ఆయన ఏం చేస్తానన్నాడు? కృప చూపిస్తాను. ఎలా కృప చూపిస్తాడు? ఏదో మన జీవితంలో విపత్తు రాబోతుంది, ఏదో శిక్ష రాబోతుంది, చేసిన వాటిని అన్నిటిని బట్టి శిక్షించబడడం ఖాయం. అయినా సరే ఇప్పుడు ఏం చూపిస్తానంటున్నాడు ఆయన? కృప చూపించి రావాల్సిన వాటిని నీ మీదకి రాకుండా ఆపి మరలా నీకు క్షేమాన్ని ఇస్తానన్నాడు. అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, మీకు వందనాలు. నీ కృప నోవాహు మీద చూపినట్లుగా నా మీద, మా మీద వినిన వాక్యాన్ని బిడ్డలందరి మీద నీ కృప చూపమని, ఎటువంటి విపత్తు, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్.